కృతజ్ఞత హృదయంతో, కృతజ్ఞత మనసుతో దేవుని మేము మహింపడదామనే అని అనుకుంటున్నాం. అయితే మా హృదయాల్లో జరుగుతున్న ఈ గలిబిలు ఎట్టి విధంగా ఉంటుంది అని అంటే, స్తుతిద్దాం అనుకున్న ప్రతిసారి నాకు నా కష్టము జ్ఞాపకం వస్తుంది. నేను స్తుతిద్దాం అనుకున్న ప్రతిసారి నా జీవితంలో ఉన్న ఇరుకు నాకు జ్ఞాపకం వస్తుంది. నేను దేవునిని మహిమపడదాం అనుకున్న ప్రతిసారి నా జీవితంలో నాకు ఏదైతే అవసరత ఉందో ఆ అవసరత అనేది నాకు జ్ఞాపకం వస్తుంది. నేను చెప్తున్న మాట, ఈ అపరాధ భావములో ఇది ఏమీ లేదు అనే ఆలోచనలో నడిపించేది ఎవరు అనంటే అపవాదిగాడు మాత్రమే. ఒకవేళ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అంటే, ఇదిగో నీ జీవితంలో ఎంత కష్టం ఉంది, ఎంత ఇబ్బంది ఉంది, ఏదో సేవకులు స్తుతించమంటారు, ఆయనకేం పోయింది, ఒక తెల్లసొక్క వేసుకొని ఆదివారం నుంచి ఉంటే సరిపోయింది, ఆయనకి నీ పరిస్థితి అది కాదు కదా అనే వారిగా ఒకవేళ మనసులో సాతాను తీసుకొస్తున్నాడేమో. ఆ అపవాది క్రియల్ని జయించాల్సిన బాధ్యత మన హస్తాలకి యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చి ఉన్నారు. సేవకుడిగా నేను తెలియజేస్తున్న మాట, అపవాది మీ హృదయాల్లో పెడుతున్న ఏ రకమైన ఆలోచన అయినప్పటికీ, వాట్ ఎవర్ ద థాట్స్ దట్ మైట్ బి, దేవుణ్ణి స్తుతించకుండా మాత్రము ఆ ఆలోచన మిమ్మల్ని ఆపడానికి వీలు